ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. ఏఐజీసీ ఆల్ ఇండియా గార్డ్స్ కౌన్సిల్ వాల్టేర్ డివిజన్ ఆధ్వర్యంలో ఆ కౌన్సిల్ డివిజనల్ ప్రెసిడెంట్ ఎస్ఆర్సి వర్మ మరియు డివిజనల్ సెక్రటరీ మహేష్ పల్లి గారి నాయకత్వంలో కౌన్సిల్ సలహాదారు మరియు ట్రైన్ మేనేజర్ బిఎస్ నాయుడు అధ్యక్షతన నార్త్ సింహాచలం లాబీ వద్ద వాల్టేర్ టీం సభ్యులు ఏఐజీసీ 60వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత లాబీ వద్ద ఏఐజీసీ జెండాను ఎగురవేసి వందే మాతరం జాతీయ గేయాన్ని ఆలపించారు. తదుపరి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి హాజరైన ఏఐజీసీ కౌన్సిల్ నాయకులను మరియు పెద్దలను వేదికపైకి పూలబొక్కేలతో ఆహ్వానించారు. ఈ సమావేశానికి ఏఐజీసీ డివిజనల్ ప్రెసిడెంట్ ఎస్ఆర్సి వర్మ, డివిజనల్ సెక్రటరీ మహేష్ పల్లి, సీనియర్ నాయకులు మరియు మెయిల్ ఎక్స్ప్రెస్ టీఎంఆర్ ఎండి జియా, శ్రామిక్ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ మరియు మెయిల్ ఎక్స్ప్రెస్ టీఎంఆర్ పిఎంవి రావు, టీఎంఆర్ సంతోష్ కుమార్, శ్రామిక్ యూనియన్ ఆపరేటింగ్ బ్రాంచ్ సెక్రటరీ ఎంఎస్ఆర్ కృష్ణ, ఏఐజీసీ లేడీ రిప్రజెంటేటివ్ సుమంతా శర్మ, విజయవాడ మెయిల్ ఎక్స్ప్రెస్ టీఎంఆర్ సిహెచ్ ఈశ్వరరావు, ఏఐఎల్ఆర్ఎస్ఏ లీడర్ బీవీఎస్వి రాజు, విజయనగరం బ్రాంచ్ ప్రెసిడెంట్ ఆర్వీఆర్ఎస్ ప్రకాష్, సీనియర్ ట్రైన్ మేనేజర్ కిషలయ కాంత్ మరియు ఇతర మెయిల్ ఎక్స్ప్రెస్ పాసెంజర్ ట్రైన్ మేనేజర్స్ మరియు గూడ్స్ ట్రైన్ మేనేజర్స్, యూనియన్ రిప్రజెంటేటివ్స్, ఏఎల్ఆర్ఎస్ఏ రిప్రజెంటేటివ్స్ తదితరులు హాజరైనారు. తదుపరి కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. తదుపరి ట్రైన్ మేనేజర్స్ విధులకు సంబంధించిన నియమ నిబంధనలు, ఫోన్ నెంబర్లతో కూడిన ఒక చిరు పుస్తకాన్ని ఆవిష్కరించారు. తదుపరి హాజరైన పెద్దలు సభలో మాట్లాడుతూ ఏఐజీసీ చరిత్రను గుర్తు చేశారు మరియు సమావేశానికి హాజరైన ట్రైన్ మేనేజర్లు డ్యూటీలో వారు ఎదుర్కొంటున్న మినిమం గ్యారంటీ కిలోమీటర్స్, బ్రీత్ అనలైజర్ టెస్ట్, సెల్ అలవెన్స్ రేటు పెంపు, డిఏ మరియు కిలోమీటర్ అలవెన్స్ ఇంక్రీజ్, బ్రేక్ వ్యాన్ మెయింటెనెన్స్, దాని పరిశుభ్రత, ట్రైన్ మేనేజర్స్కు పరిశుభ్రమైన ఆహారం, మంచినీరు వంటి తదితర సమస్యలను తెలియజేశారు. అయితే ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో కౌన్సిల్ నాయకులు కూలంకషంగా చర్చించారు. అడ్మినిస్ట్రేటివ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ట్రైన్ మేనేజర్ల క్యాడర్లను అభివృద్ధి పదంలో నడిపించే విధంగా కార్యాచరణను రూపొందించాలన్నారు. అయినను ఈ సమస్యలన్నింటిపై అనేక మార్లు అధికారులకు మెమోరాండం ఇచ్చినప్పటికీ అధికారుల నుండి ఎటువంటి స్పందన రాలేదని, ఇకనైనా రన్నింగ్ స్టాఫ్ డ్యూటీని దృష్టిలో పెట్టుకుని వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు విన్నవించారు. తదుపరి విధులు నిర్వహిస్తున్నప్పుడు ముందుగా పసికట్టి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్న ట్రైన్ మేనేజర్లను అభినందించి మెమోంటోను అందించి సత్కరించారు. అనంతరం ట్రైన్ మేనేజర్ల విధులకు సంబంధించిన చిరు పుస్తకాన్ని, విజిల్ను, చిన్న బ్యాగ్ను పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఏఐజీసీ సీనియర్ నాయకులు మెయిల్ ఎక్స్ప్రెస్ టీఎంఆర్ ఎండి జియా మీడియాతో మాట్లాడుతూ, ఇవాళ మా ఏఐజీసీ ఫౌండేషన్ డే. ఇది యాక్చువల్లీ ఏఐజీసీ ఫౌండేషన్ డే ఎందుకు చేసుకుంటాం అంటే, మాకు అతర్ సింగ్ అహూజా అనేసి అతను మా టీఎంఆర్ 18 ఫిబ్రవరి 1966లో ఇది ఫౌండేషన్ వేశారు. ఫౌండేషన్ వేయడం వల్ల ఇవాళ మేము అందరూ కలిసి ఈ 60th ఫౌండేషన్ డే చేస్తున్నాం. ఎందుకంటే అతను ఫౌండేషన్ అయిపోతే ఇవాళ మేము చేయకపోతున్నాము, ఎలాగ యూనిటీగా ఉండిపోతున్నాము మేము.
అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ 8 మంది మా టీఎంఆర్స్ ఉన్నారో అందరూ కలిసి ఒక యూనిటీగా ఉండి అందరూ మన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి ఏముంచి ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలాగ ఆఫీసర్ దగ్గర మనం వెళ్ళి మాట్లాడుకోవాలి అనేసి ఒక పిలుపుకి, అంటే మహేశ్పల్లి డివిజన్ కోఆర్డినేటర్ ఉన్నారు, అతను ఏదైనా పిలుపు వేస్తే అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. మా ఎల్ఆర్ఎస్ఓలో ఆల్ ఇండియా లోకల్ రన్నింగ్ స్టాఫ్ మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళది మా సహకారం చాలా ఉంది. మేము కూడా వాళ్ళ మీటింగ్స్కి వెళ్ళాలని మేము వెళ్తాం, చేస్తాం, వాళ్ళకి సహకారం ఇస్తాం. ఇంకా నేను అంటున్నది ఏంటంటే ఇది డివిజన్, వాల్టెడ్ డివిజన్, ఇప్పుడు సౌత్ కోస్ట్ డివిజన్ జోన్ కూడా అయిపోతుంది, కానీ టైం పడుతుంది. నెక్స్ట్ ఈ వాల్టెడ్ డివిజన్లోని నేను 35 ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నాను. కానీ చూసినానంటే కొత్త రూల్స్ ఇక్కడ తెచ్చి ఎంప్లాయీని హరెస్ట్ చేస్తున్నారు. అంటే స్పెషల్గా మా ట్రైన్ మేనేజర్ క్యాడర్కే చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్. అది జోనల్లో లేని రూల్స్, మన బోర్డులో లేని రూల్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మెంటలీ హరెస్ట్ చేస్తున్నారు. ఎక్కువ మాకు ఏమంటే లాంగ్ అవర్స్ డ్యూటీ చేయిస్తున్నారు. మేము రిలీఫ్ అడిగితే ఇవ్వట్లేదు. ఏదనంటే మాకు పనిష్మెంట్ కానీ అంటే బుకప్ చేస్తున్నారు. బుకప్ అంటే ఆఫీసర్ ద్వారా చూడమంటున్నారు. మేము వెళ్ళిన తర్వాత అక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మాకు నించోబెట్టేసి మాకు చాలా హరెస్ చేస్తున్నారు. నేను అందుకే ఆల్ 8 మంది మన ట్రైన్ మేనేజర్స్ ఉన్నారు మా వాల్టెడ్ డివిజన్లో, అందరికీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ కలిసి పోరాటం చేద్దాం. మన హక్కు కోసం మనం ఏదైనా మన హక్కు ఏది ఉందో మనం సాధిద్దాం అనేసి కోరుకుంటున్నాం. తదుపరి ఏఐజీసీ డివిజనల్ సెక్రటరీ మహేష్ పల్లి మాట్లాడుతూ, అయితే మాకు చాలా సంవత్సరాల నుంచి చాలా సమస్యలు ఉన్నాయండి. ముఖ్యంగా లైన్ బాక్సులు ఇంతకుముందు ఉండేవి, లైన్ బాక్సులు కూడా తీసేశారు. రీసెంట్గా మాకు బ్యాగులు ఇష్యూ చేసి మమ్మల్ని క్యారీ చేసుకోమన్నారు. ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మాకు ఎటువంటి ఫిజికల్ టెస్టులు కానీ ఏమి ఉండవండి. జస్ట్ మెడికల్ చేసి మమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. అదే మన మిగతా డిఫెన్స్ ఏమైనా ఉన్నాయంటే వాటికి ఫిజికల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు బరువు మోసుకుని వెళ్ళగలుగుతారు. మేము ఇప్పుడు ఈ 15 కేజీల వరకు మేము క్యారీ చేయవలసి వస్తుంది. మా పర్సనల్ ఎక్విప్మెంట్ కానీ మన రైల్వే సేఫ్టీ ఐటమ్స్ కానీ ఇవన్నీ క్యారీ చేయవలసి వస్తుంది. ఎంతమంది బాక్సులు ఉండేవి వాటిని తీసేశారు. రీసెంట్గా కూడా ఇవి తీసేవి కూడా మాకు ఎన్నైతే ఫెసిలిటీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తగ్గించాలని అడ్మినిస్ట్రేషన్ చూస్తుందండి. రీసెంట్ ఎంజీకే అనేది మాకు రావాలి, మినిమం గ్యారంటీ కిలోమీటర్ అనేది రావాలి. ఒక నార్మల్ ఎంప్లాయీ పక్క స్టేషన్లో ఏదైనా మినిమం 10 కిలోమీటర్లు పై దాటితే కనుక వాళ్ళకి తుల్లి టీఏ ఇస్తారండి. అదే మాకు రన్నింగ్ స్టాఫ్కి మైలేజ్ రూపంలో ఇస్తున్నారు. దాన్ని వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ కట్ చేయాలని చూస్తుంది. తర్వాత లోకల్లో మాకు సెటిలింగ్ డ్యూటీలు ఏర్పాటు చేస్తారండి. వాటికి కూడా 120 ఇచ్చేది. వాటికి సైన్ అండ్ సైన్ ఆఫ్ అనేది ఒక 120 మైలేజ్ రావాలి. వాటి రాకుండా కూడా అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఈ విధంగా ఇబ్బంది పెడుతుంది సార్. ఇవన్నీ మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే రీసెంట్గా 2 సంవత్సరాల నుంచి మాకు బ్యాటరీ సెల్ అలవెన్స్ నైట్ పూట ఏవైతే బ్యాటరీస్ లైట్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని డ్రై సెల్ అలవెన్స్ ఇస్తున్నారు. అది ఇంతకుముందు 180 రూపీస్ ఇస్తున్నారు. ఇప్పుడు అది 380 రూపీస్ అయ్యింది. వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయి సార్. ఎస్పెషల్ ఏంటంటే మాకు బ్రీత్ అనలైజర్ సైన్ అండ్ సైన్ అప్ మధ్యలో రెండింటిలో బ్రీత్ అనలైజర్ చేయాలి. అంటే ఎవరైనా ఆల్కహాల్ టెస్టులు చేస్తారు కదండి, ఇవి వాటికి ఏంటంటే ఒక మిషన్లో తీసిన తర్వాత అది మిషన్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే ఇంకేదైనా సమస్య ఉండొచ్చు. మాకు రెండో మిషన్ ఆల్టర్నేటివ్గా ఇవ్వాలని మేము చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాము. అది చేస్తే కనుక ఎంప్లాయీగా మాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకే మిషన్ని కాలిబ్రేట్ అనేది కరెక్ట్గా ఉండదండి. అది కానీ రెండో మిషన్ కూడా మాకు ఇస్తే ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి చాలా తీరుతాయని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక మిషన్తోనే చేసి మమ్మల్ని చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు. అది మెడికల్గా వేరే ల్యాబ్కి ఇస్తున్నారు, అది తప్పుగా వస్తుంది. దీనివల్ల ఏంటంటే మేము చాలా హెరాస్మెంట్కి గురవుతున్నాం. ఇలాంటి చాలా సమస్యలు చాలా ఉన్నాయండి. ఇవి అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం ఎప్పటికప్పుడే. దీన్ని మీడియా ద్వారా మేము కూడా మరొకసారి తీసుకెళ్దామని కోరుకుంటున్నాం. అనంతరం ఏఐజీసీ సలహాదారు ట్రైన్ మేనేజర్ బిఎస్ నాయుడు మాట్లాడుతూ, ఈరోజు ఏఐజీసీ దినోత్సవం సందర్భంగా అందరూ వచ్చారు. చాలా ఆనందకర విషయం. మాకున్నదే చాలా తక్కువ టైం. ఉన్న టైంలోనే ఇలాంటి యూనిటీ తీసుకొచ్చి చేయాల్సిన అవసరం ఉంది. మేము ప్రతిసారి ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ తర్వాత అవి కాకపోవడం మళ్ళీ 2 సంవత్సరాలు బట్టి ఎంజీకి ఇష్యూ జరుగుతూనే ఉంది. ప్రతి దగ్గర కూడా విజయనగరం ఉన్నాయి, ఇక్కడైనా లోకల్లో కూడా ఆ ఇష్యూ కోసం ప్రతి తిరుగుతూనే ఉన్నాము. అది అక్కడ జోనల్లో ఉంది, ఇంకా రాలేదు అంటున్నారు. కానీ అది ఎప్పుడు చేస్తారో కూడా ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. ఇలా ఏంటంటే మమ్మల్ని మేము రన్నింగ్ స్టాఫ్ రేపు ఏం చేస్తామో ఈరోజు మాకు తెలియదు.
రేపు ఎలా రెస్ట్ దొరుకుతుందో ఈరోజు మాకు తెలియదు. మాకున్న టైంలోనే మా ఫ్యామిలీని చూసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి 16 గంటల రెస్ట్లోనే మిగతా అవన్నీ చేయాలంటే చాలా కష్టతరం అవుతున్నాయి. అందువల్ల మా యూనిటీ కూడా కొద్దిగా లాస్ అయింది. దయచేసి మేము అడ్మినిస్ట్రేషన్ కోరింది ఏంటంటే, మేము మమ్మల్ని అనేక సార్లు తిప్పడం కన్నా మేము ఒకసారి ఇచ్చిందంటే దాన్ని ఒక నోటెడ్గా తీసుకొని దాన్ని సాల్వ్ అయ్యడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా బ్రీత్ అనలైజర్ విషయంలో ఎవరైతే అసలు బ్రీత్ అనలైజర్ ఎవరు తాగకుండానే తాగినట్టు ఆల్కహాల్ పాజిటివ్ వస్తుంది. దాని తర్వాత ఆయన మెంటల్గా డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు. దానికి ఏంటంటే అండర్ ఎవరు సూపర్వైజర్ సీసీ కెమెరాలో ఇంకో మాన్యువల్గా చేయగలిగితే అందులో కూడా పాజిటివ్ అయితే ఓకే, మీరు ఏదో పనిష్మెంట్ ఇచ్చిన మేము రెడీ. దాన్ని రెండో టెస్ట్ కూడా ఇవ్వడానికి మేము చాలాసార్లు యూనియన్లోని అసోసియేషన్ అందరూ కూడా కలిసే వెళ్తున్నాము. అందరూ రిప్రజెంటేషన్ ఎంజేకి విషయంలో కూడా యూనిటీగా అందరం కూడా వెళ్ళాము. అది కూడా వేరంగా క్లియర్ చేయాలని, ఈ బిఏ టెస్ట్ విషయంలో వేరంగా క్లియర్ చేయాలని, ఏదైతే జోనల్లో రైల్వే బోర్డు ఇష్యూ చేసినటువంటి ఆర్డర్స్ ఉన్నాయో దాని ప్రకారంగా రీసెంట్గా మాకు సెక్యూరింగ్ ఆఫ్ స్టేబుల్ లోడ్ విషయంలో కూడా ఒక డిస్ప్యూట్ అనేది జరుగుతూ ఉంది అక్కడక్కడ. యాక్చువల్గా రైల్వే బోర్డు అనేది యాజ్ పర్ జోనల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీ జోనల్ ఏమైనాతో దాన్ని ఫాలో అవ్వమని చెప్పారు. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. జోనల్ వారు కూడా మేము కోరుకున్నది ఏంటంటే, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే G&SR ఒక సిస్టమ్ ఆఫ్ వర్కింగ్లో ఉందో సూపర్వైజర్కి ఇవ్వాల్సిన సూపర్వైజింగ్కి, ఎవరికి ఇవ్వాల్సిన వారికి ఇస్తూ అదేవిధంగా మాకు కూడా పాజిటివ్గా మంచి జిఆర్ని ఫాలో అయ్యే విధంగా మంచి ఆర్డర్స్ ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నాం. దాంతోపాటు మా యొక్క అసోసియేషన్ అందరూ కూడా ఒకే యూనిటీగా ఒకే మాటపై ముందుకు వెళ్తున్నాం. ఇదే ముందుకు వెళ్తే వెల్ఫేర్ కూడా రాబోయే రోజుల్లో వెల్ఫేర్ కోసం మనం ఎవరుంటే అందరికీ అది సాధ్యం కాదనమాట. కొంతమంది టైం ఉండేటప్పుడు ఒక వ్యక్తికి ఒక ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తే మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చేలాగా ఒక ప్లానింగ్ కూడా చేస్తున్నాము. వెల్ఫేర్ కమిటీ లాగా ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా ఆపదైనా ఎవరైనా ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయినా వాళ్ళకి ఏ విధంగా చేయాలి వాటిని కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. దాంతోపాటు చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకుంటే మా బ్రేక్ వ్యాన్ విషయం, బ్రేక్ వ్యాన్ క్లీనింగ్ విషయం కావాలని చెప్పేసి ఆల్రెడీ మేము సీనియర్ DOM లెవెల్లో మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏదైతే లోడింగ్ అయిందో లోడింగ్ తర్వాత ఒక్కసారైనా క్లీనింగ్ చేయగలిగితే ప్రతి లోడింగ్ పాయింట్ దగ్గర బ్రేక్ వ్యాన్ హ్యాపీగా ఉంటుంది. ఈవెన్ మాకు లైట్ ఉండదు, ఫ్యాన్లు ఉండవు, అవేమీ ఉండకపోయినప్పటికీ మినిమం ఎమ్యూనిటీస్ వాటర్ ఉండకపోయినా క్లీనింగ్ అయినా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. వీటన్నింటినీ కూడా మా అసోసియేషన్ ద్వారా అట్ ద సేమ్ యూనియన్లు కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని వాళ్ళు కూడా వేరంగా క్లియర్ చేస్తారని మరీ కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు.